అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. యెహోవా నిన్నే మహిమ పరచెద స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. యెహోవా నిన్నే మహిమ పరచెద స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో మనం పరిశుద్ధుడైన పౌలు రోమా సంఘానికి వ్రాసిన పత్రికలో 15వ అధ్యాయం 14వ వాక్యాన్ని ఈ పూట నేను చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. నా సహోదరులారా, మీరు కేవలము మంచివారును సమస్త జ్ఞాన సంపూర్ణులను ఒకరికి ఒకరు బుద్ధి చెప్పు సమర్థులనై ఉన్నారని నా మట్టుకు నేనును మిమ్మల్ని గూర్చి రూఢిగా నమ్ముచున్నాను. ప్రియులారా, చూడండి, ఇక్కడ దైవ సేవకుని హృదయంలో ఒక ఆనందాన్ని, ఒక సంతోషాన్ని మనం చూస్తున్నాం. దేనిని బట్టి అనేది ఈరోజు మనం ధ్యానించవలసిన ధ్యానాంశం.
ఐశ్వర్యవంతులయ్యారు, బలవంతులయ్యారు, భాగ్యవంతులయ్యారు, 4 రూపాయలు మీరు మిగలబెట్టారు అని కాదు దైవ సేవకుని హృదయంలో ఆనందం. ఇక్కడ ఈ విశ్వాసులైన వారిని బట్టి దైవజనుడు చెప్తున్న మాట, మీరు కేవలము మంచివారు అనేది ఏదో మాటకి చెప్పుకోవడం కాదు, కానీ గుణలక్షణాలను బట్టి కలిగే ఒక చక్కటి ఘనత. ఇది బిరుదేమీ కాదు. వారి యొక్క నడవడి, వారి యొక్క స్వాభావికమైన గుణగణాలు, వారు అవలంబిస్తున్న పద్ధతులు, వీటన్నిటిని బట్టి కలిగే ఘనత మంచివారు అనే పేరు. ఇక్కడ మంచివారును అనే మాట మనం గమనించినప్పుడు ఆ మంచి కార్యములను చేయగలిగిన వ్యక్తులు వీళ్ళు అనేది మనం గ్రహించాలి, మనం వారిని గుర్తించాలి. ఏంటి ఆ మంచి లక్షణాలు అనేది చాలా విషయాలు మనకు తెలిసి ఉండవచ్చు, కానీ పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినప్పుడు మనం అనేక విషయాల్ని నేర్చుకోవలసి ఉంటుంది. నేను పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వాక్యంలోని వాక్యాన్ని నేను చదివి వినిపిస్తాను. సణుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి. సణుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యం చేయాలంటే మంచి లక్షణాలండి ఇవన్నీ. ఈ మంచి లక్షణాలని మనం గుర్తించి వాటిని మనం అవలంబించడానికి సిద్ధపడాలి. ఎందుకంటే మంచిది ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మనం సేకరించాలి. ఈ మంచి లక్షణాలు మనకు ఘనతను తీసుకుని వస్తాయి అన్నప్పుడు వాటిని విడిచిపెట్టకూడదు, వాటిని పోగొట్టుకోకూడదు. ఇక్కడ ఒకరికి ఒకడు ఆతిథ్యము చేయుడి, ఒకరికి ఒకడు ఆతిథ్యం ఇచ్చుకొనుడి. నిజమే కదా? ఒకరిని ఒకడు ఆ ప్రేమ అనురాగాలతో, ఒకరికి ఒకడు పరిచర్య చేసే భావముతో, ఒకరిని ఒకరు అర్థం చేసుకోగలిగిన ఆధ్యాత్మికమైన విలువలతో ముందుకు సాగడం ఎంత మంచి లక్షణమో మీరు చూడండి. యేసు ప్రభు కూడా ఆయన శిష్యుల్ని ఆయన ఎలా నడిపించాడు అనంటే, ఒక రోజున యేసుక్రీస్తు శిష్యుల పాదాలు కడిగినట్లు వాక్యంలో మనం చదువుతామండి. అందులో శిష్యులు పేతురు నిరాకరించాడు. ప్రభు, నువ్వేంటి నా కాళ్ళు కడగడం ఏంటయ్యా? నేనెవరిని? మీ స్థితి ఎక్కడ? మీ స్థానం ఎక్కడ? మీరు నా పాదాలు కడగడం ఏంటి అని నివారించినప్పుడు ప్రభు అన్నాడు, ఇలాగా నేను కడగకపోతే నాతో మీకు పాలు ఉండదు, నాతో మీకు సహవాసం లేదు, నాతో మీకు అనుబంధం ఉండదు అని వాళ్ళ పాదాలు కడిగి రుమాలతో వాళ్ళ పాదాలు తుడిచి అన్నాడు, మీరు ఒకరికి ఒకరు ఇలాగూ చేసుకొనుడి, ఇలాగున మీరు ఒకరినొకరు ఘనపరుచుకుంటూ ఒకరికి ఒకరు ఆతిథ్యం ఇచ్చుకుంటూ ఆ మంచి గుణలక్షణాలని అలవర్చుకోమని యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన నేర్పిన చక్కటి అనుభవం అండి. నా ప్రియమైన సహోదరులారా, ఈ రోజున మన మనస్సుని ఆ రీతిగా మనం కుదుటిపాటు చేసుకోవాలి, మన హృదయాన్ని ఆ రీతిగా అవలంబించుకోవాలి, మార్చుకోవాలి. ఏదో ఒక స్థానాన్ని నేను పొందుకున్నాను, లేకపోతే ఏదో ఒక స్థానానికి నేను ఎక్కువ వచ్చాను, లేకపోతే నాకు ఘనత ఉంది, ఉద్యోగాలు ఉన్నాయి, కులం ఉంది, గోత్రం ఉంది, ధనం ఉంది, బలం ఉంది అని మనం ప్రత్యేకంగా ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకోవడం కాదు, కానీ ఒకరి ఎడల ఒకరు ఆతిథ్యం చేసుకోగలిగిన ఆ మంచి విశాలమైన హృదయాన్ని మనం ప్రభు దగ్గర పొందుకొనవలసిన అవసరం ఉంది అనేది మనం గుర్తించాలి. మీకు ఇంకొక విషయం కూడా నేను మీతో చెప్తాను. యేసు ప్రభు శిష్యులలో ఒక్కడైన ఇస్కరియోతు యూద ప్రభువుని అప్పగిస్తాడని ప్రభువుకు తెలుసు. అయినప్పటికీ కూడా భోజన పంక్తిలో అతనిని కూడా కూర్చుండబెట్టుకొని అతనికి కూడా రొట్టె ముక్కను తుంచి పంచిపెట్టినట్లు లేఖనాల్లో మనం చదువుతాం కదా. అంటే ఆయన వైపు నుంచి ఎలాంటి కొదువ లేకుండా ఆయన ప్రేమించిన ప్రేమ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇస్కరియోతు యూద హాని చేస్తాడని తెలుసు, కీడు చేస్తాడని తెలుసు, అమ్ముకుంటాడని అప్పగిస్తాడని కూడా తెలుసు. మీలో ఒకడు అంటాడే కానీ ఇతగాడే అని చెప్పడేంటి? ఆఖరి క్షణము వరకు కూడా యేసయ్య అతనిని హక్కును చేర్చుకున్నాడు, అతనికి ఆతిథ్యం ఇచ్చాడు, అతనిని ప్రేమించాడు, అతని మీద ప్రేమను పెంచుకున్నాడు.
ఆ లక్షణాలని మనం గుర్తించి వాటిని అవలంబించి మనం కూడా ఈ మంచి సాక్ష్యాన్ని పొందుకొనవలసిన వారమై ఉన్నామనేది మనం గుర్తించాలి. మీకు ఈ పేతురు రాసిన మొదటి పత్రికలోనే 4వ అధ్యాయం 10వ వాక్యం కూడా నేను చదివి వినిపిస్తాను. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి. ఉపచారం చేయాలంట. ఒకనికి ఒకడు ఉపచారం. అతడు కృంగి ఉంటే అతనిని బలపరచడం, అధైర్యపడి ఉంటే ధైర్యపరచడం, శోధనలలో శ్రమలలో ఉంటే ఆదరించి ఓదార్పును కలిగించడం, ఉపచారం చేయడం. హాని కలిగించడం, కీడు కలిగించడం అలా కాదండి. ఈ రోజున లోకపు పరిస్థితి ఎలా ఉంది అని అంటే, ఎదుటివాడు ఏమైనా పర్లేదు, ఆడి కాళ్ళ కింద ఉండే మట్టి నేను తెచ్చుకొని ఆ ఎత్తు మీద నేను నిలబడాలి, ఘనత నేను పొందుకోవాలన్న స్వార్థం పెరిగిపోతున్న రోజులండి ఇవి. ఎదుటివాని ఆశీర్వాదాన్ని కానీ, ఎదుటివాని క్షేమస్థితిని కానీ, అభివృద్ధిని కానీ చూడలేని స్వార్థం పెరిగిపోతున్న కఠోరమైన దినాలని చెప్పడంలో సందేహమేమీ కూడా లేదు. ఇక్కడ పరిశుద్ధుడైన పేతురు చెబుతున్నాడు, ఒకరికి ఒకడు ఉపచారం చేసుకోండి, మేలు చేసుకోండి, ఒకరికి ఒకడు సహకారంగా సహాయం చేసుకోనండి. అది మంచి సాక్ష్యాన్ని తీసుకుని వస్తుందని పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తుంది, పరిశుద్ధులు మనకు నేర్పిస్తున్నారు. నా ప్రియమైన సహోదరులారా, యెరూషలేము నుంచి ఒకడు ఎరుకోకు దిగి వెళుతూ దొంగల చేత కొట్టబడ్డాడు. మనందరికి బాగా తెలిసిన చరిత్రలే, కానీ మన జీవితాన్ని సరిచేసుకోవడానికి ఇవే మనకు పాఠాలు. యెరూషలేము నుంచి ఒకడు ఎరుకోకి దిగి వెళుతూ దొంగల చేత కొట్టబడి త్రోవ ప్రక్కన పడిపోయి ఉన్నాడు. మంచి సమరయుడు. వాస్తవంగా సమరయులు అంటే నిషేధింపబడిన వారు, వారితో ఎవరు మాట్లాడరు, వారిని ఎవరు హక్కును చేర్చుకోరు. సమరయులు అంటే ఒక చిన్న చూపు. సమరయులలో స్త్రీలైతే అందరూ బావి దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా వెళ్ళకూడదు. వాళ్ళు అందరూ వచ్చి బావి దగ్గర నీళ్లు తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఎవ్వరు రాని సమయాన ఆ మిట్ట మధ్యాహ్నం వేళ అప్పుడొచ్చి వాళ్ళు నీళ్లు తీసుకుని వెళ్ళాలి, బావి దగ్గరికి వచ్చి నీళ్లు తీసుకుని వెళ్ళాలి. కానీ అందరితో కలవకూడదు, అందరు వచ్చేటప్పుడు ఉండకూడదు. వాళ్ళు తృణీకరింపబడిన వ్యక్తులు. అయితే ఈ చరిత్రలో మనం చదువుతామండి, అతడు త్రోవ ప్రక్కన పడిపోయి ఉన్నాడు రక్త గాయాలతో. గనులైన వాళ్ళు వచ్చారు కానీ ఎవరు పట్టించుకోలేదు. బలము కలిగిన వాళ్ళు వచ్చారు కానీ, ఎన్నిక చేయబడిన వారు వచ్చారు కానీ ఎవరు శ్రద్ధ నిలుపలేదండి. కానీ తృణీకరింపబడిన వాని మనసులో ఎంత లక్షణం, మంచి గుణలక్షణం ఉందో చూడండి. నా బోటి వాడే కదా, సాటి మానవుడే కదా, గాయాల మధ్యలో ఉన్నాడు, శ్రమల మధ్యలో ఉన్నాడు, ఇరుకన పడి ఉన్నాడు, త్రోవ ప్రక్కన పడి ఉన్నాడు, ఎవరో ఇతనికి హాని తలపెట్టారు అని అతని దగ్గరికి వెళ్ళి అతని గాయాలు కడిగి ద్రాక్షరసం త్రాగించి గాడిద మీద ఎక్కించుకొని పూట కోటి వాని ఇంట్లోకి తీసుకుని వెళ్ళి వానికి అంత పరిచయం చేశాడండి. ఉపచారం చేయడం అంటే ఏంటి? ఏదో దారిని వెళుతూ ఒక రూపాయి 2 రూపాయలు ఎవరో భిక్షగాళ్ళు ఉంటే వాళ్ళకి ఇచ్చి నేను ఉపచారం చేశానని చెప్పుకోవడం కాదు. ఈ మంచి గుణ లక్షణాలని మనం గుర్తించిన వారు కావాలి సుమా. అప్పుడే దేవుని యొద్ద నుంచి మనకు ప్రతిఫలం ఉంటుంది, దేవుని యొద్ద నుంచి వచ్చే ఆ ఆశీర్వాదం మన నెత్తి మీద ఉంటుంది అనేది మనం గుర్తించాలి. మరొక విషయం కూడా నేను మీకు తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. ఆ మాటలు జాగ్రత్తగా ఆలకించండి. ఎవడునూ కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకునుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. చూడండి, ఇక్కడ అనేక విషయాలు రాస్తూ ఎడతెగక ప్రార్థన చేయాలంట, ఒకని ఎడల ఒకను. నా ప్రియమైన సహోదరులారా, ఒకని కొరకు ఒకరు ప్రార్థన చేసుకునే ఆ అనుభవం ఎంత మంచి లక్షణమో
మనం గుర్తిస్తే దాని వలన కలిగే దీవెన మనం పొందుకుంటామండి. ఎవరికి కీడుకు ప్రతి కీడు చేయకుండా ఈ చివరి మాటల్లో ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోండి. మీ అందరికీ బాగా తెలిసిన ఒక చరిత్ర చెప్పన. కర్మేలు పర్వతం మీద దైవజనుడు ఆయన తన శిష్యునితో కూడా పర్వతం మీద ఉన్నాడు. ఈ శిష్యుడు ఆ కొండ చివరికి వెళ్ళి చూస్తే సిరియనుల దండు, మిడతల దండు వలె ఆ పర్వతాన్ని కమ్మి ఉన్నారండి. సిరియా రాజు అన్నాడు, ఆ దైవజనుడిని పట్టుకొని రండి, మనం ఏదనుకుంటే అది ఇశ్రాయేలుకి తెలిసిపోతుంది. ఆ దైవజనుడే చెప్తున్నాడంట కదా వాళ్ళకి, ఆ దైవజనుడిని పట్టుకురండి అన్నప్పుడు సిరియనుల దండు వచ్చి ఆ కర్మేలు పర్వతం చుట్టూ కమ్ముకొని ఉన్నారండి. ఆ దృశ్యాన్ని ఈ శిష్యుడు చూశాడు, భయపడిపోయాడు. దైవజనుడి దగ్గరికి వెళ్ళి చెప్పాడు, అయ్యా, సిరియనుల చేతిలో ఈ రోజున మనం నిశ్చయముగా ఆహుతి అయిపోయింది మన పరిస్థితి. మిడతల దండు వల్ల ఆవరించి ఉన్నారు వాళ్ళు, మనం తప్పించుకునే మార్గం మనకు లేదిక అని భయముతో కూడిన మాటలు ఆ దైవజనుడికి చెప్పాడు. అప్పుడు ఆయన ఆ శిష్యుని, ఆ పనివాణిని దూషించలేదండి. భక్తి లేని వాడివి, శక్తి లేని వాడివి అని అతనిని చిన్నచూపు చూచి కించపరిచి దూషించలేదు, కానీ అతని కొరకు ప్రార్థన చేసినట్టు వాక్యంలో మనం చదువుతాం. నా దేవా, వీరి కనులు తెరవమని ఆయన ప్రార్థన చేశాడంట. చూడండి, ఒకని యొక్క ఆధ్యాత్మికమైన విలువలను చూచి మరొకడు ప్రార్థన చేసిన అనుభవాలు చూడండి. ఒకరి కొరకై ఒకరు ప్రార్థన చేసి పురుకొల్పి ప్రోత్సహించి బలపరిచే ఆ అనుభవాలు చూడండి ఎలా ఉన్నాయో. ఆ దైవజనుడు చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించి ఆ పనివాని కనులు తెరిచాడు. అతని కనులు తెరవబడినప్పుడు ఆ దేవుని యొక్క కాపుదల ఎలాంటిది, శ్రేష్టమైన దేవుని భద్రత ఎలాంటిది, దేవుడు వాళ్ళని ఏ స్థితిలో ఉంచి ఉన్నాడో ఆ శిష్యుడు చూడగలిగాడు, ధైర్యం తెచ్చుకోగలిగాడు, స్థిరపడగలిగాడు. అదే ఆ దైవజనుడు ఆ పనివాణిని, ఆ సేవకుని తృణీకరించి ఉంటే ఎలా ఉండేది? కానీ అలా చేయలేదు. అందుకే వాక్యం రాయబడి ఉంది, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ఒకరికి ఒకరు ప్రార్థన సహాయము చేత ఒకరి కొరకై ఒకడు ప్రార్థన చేసుకుని బలపరచబడండి, స్థిరపరచబడండి. మంచి లక్షణాలండి. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోవాలి, ఒకరికి ఒకరు ఆతిథ్యం ఇచ్చుకోవాలి, ఒకరి ఎడల ఒకరు ఉపచారం చేసుకోవాలంట. పరిశుద్ధ పౌలు రోమ పత్రికలో తమ విశ్వాసులకి వ్రాస్తున్న మాటలు ఇవి, మీరు కేవలము మంచివారును, ఇలాంటి మంచి లక్షణములు కలిగిన వారని నేను రూఢిగా నమ్ముకొనుచున్నాను. చూడండి, ఆ దైవ సేవకుని గుండెల్లో ఎంత ఆనందమో, ఎంత సంతోషమో. ఈ రోజున ఇలాంటి మంచి అవలక్షణాలకి మనం దూరం కాకూడదు సుమా. ఆఖరిగా మరొక్క విషయాన్ని కూడా నేను చెప్పి ముగిస్తాను. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 11వ వాక్యాన్ని చదివినప్పుడు, కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్లుగానే ఒకరికొకడు ఆదరించి ఒకరికొకడు క్షేమాభివృద్ధి కలుగు చేయుడి. క్షేమాభివృద్ధిని కలుగు చేయాలంట. ఒకరికి ఒకడు క్షేమాభివృద్ధి కలుగు చేసుకోవడం. నా ప్రియమైన సహోదరులారా, ఈ క్షేమాభివృద్ధి కలుగు చేసుకునే అంత విశాలమైన హృదయాన్ని మనము దైవికంగా కలిగి ఉండాలండి. మీరు మరోలో భావించొద్దు, చిన్న మాట చెప్తాను. ప్రభువుని ఎరుగని కొంతమంది లోక సంబంధమైన వ్యక్తులు ఉన్నారు కదా, వాళ్ళు ఫుల్గా తాగుతారు అనుకోండి, వాళ్ళు ఒకరినొకరు ఎంత ప్రోత్సహించుకుంటారో. ఇతని దగ్గర డబ్బులు లేకపోయినా ఇతన్ని తీసుకెళ్ళి అతనితో కూడా కూర్చుండి పెట్టుకొని ఫుల్గా తాగేసి వస్తారు ఇద్దరు. ఇంకా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయనుకోండి, వాటిలో వాళ్ళు ఎంత కలిసికట్టుగా ఉంటారు. ఏది లోక సంబంధమైన పాడు పనులు, లోక సంబంధమైన కార్యక్రమాల కొరకు కాస్త బాధాకరమైన నొప్పి కలిగించే మాట ఏంటంటే, ఆధ్యాత్మికంగా మనం దేవుని యొక్క కౌగిలిలో ప్రభువుని ఎరిగిన వారమై ఉండి కూడా ఆ క్షేమాభివృద్ధిని కలిగించే విషయాలలో మనం ఒకరి ఎడల ఒకరు ఆశించకపోవడం, ద్వేషాభిప్రాయాలతో దూషించుకోవడం, క్రీస్తు కల్వరిలో చూపిన ప్రేమకు విరోధులవ్వడం, ఇవన్నీ ఉండకూడని లక్షణాలు. క్షేమాభివృద్ధి, ఎదుటివాడు క్షేమముగా అభివృద్ధి చెందాలి, ఉన్నత స్థితికి వెళ్ళాలి, ఉన్నత స్థితిలో నిలవాలి.
అభివృద్ధి చెంది ఆ అభివృద్ధి పదములో ముందుకు వెళ్ళాలని కాంక్షించి ఆశించి తోడ్పడడం, క్షేమాభివృద్ధి కలిగించుకోవడం అనేది చాలా శ్రేష్టమైందండి. కొంతమంది ఎదుగుతుంటే మరి కొంతమంది చూడలేరండి. కొంతమంది అభివృద్ధి చెందుతుంటే మరి కొంతమంది చూస్తూ ఓర్చుకోలేరండి. ఈర్ష్య స్వభావం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అది మంచిది కాదు. కానీ క్షేమాభివృద్ధి కలుగు చేసుకుంటే ఎందు ఒకరిని ఒకడు ప్రోత్సహించుకోవాలట. ఇవి మంచి లక్షణాలని పరిశుద్ధ పౌలు చెప్తున్న సందేశంలో మనం నేర్చుకోవాలి. కీర్తనల గ్రంథంలో కూడా రాయబడి ఉంది, ఐక్యత కలిగి ఉండడం. అహరోను తల మీద పోయబడి గడ్డము మీదగా కారి అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలమని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. అంచేత ఇలాంటి మంచి గుణలక్షణాలని అలవర్చుకుందాం, మంచి సాక్ష్యాన్ని సంపాదించుకుందాం. అలాంటి కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించుడుగాక. ఆమేన్. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేస్తాను. ఆశ్చర్యకరుడైన తండ్రి, జీవాధిపతి ప్రభువా, నీకు వందనాలు. ఈ విశ్వాసపు యాత్రలో, ఈ పరుగు పందెంలో మాకు కావలసిన మంచి గుణలక్షణాలని అలవర్చుకోవడానికి సహాయం చేయండి. మేలు చేసి నాయన మంచి సాక్ష్యాన్ని పొందుకొని ఆతిథ్యం ఇవ్వగలిగిన వారమై, అలాగే ఒకరిని ఒకరు సహించుకోగలిగిన వారమై, ఒకరి ఎడల ఒకరిని క్షేమాభివృద్ధి కలిగే అనుభవాలలో ముందుకు వెళ్ళగలిగిన వారమై, నా తండ్రి అలాంటి మంచి గుణలక్షణాలని మేము జీర్ణించుకోవడానికి సహాయం చేయండి. నేర్చుకోవడానికి, అలవర్చుకోవడానికి కృపను అనుగ్రహించండి. మంచి వివేకమైన హృదయాన్ని మీరు మాకు అనుగ్రహించి, నా తండ్రి నీ కొరకై పత్రికలుగా సాక్షులుగా ఉండటకు సహాయం చేయమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.